నమస్తే. టీ20 ప్రపంచ కప్ 2026 ఏదైతుందో దీనికి సంబంధించి ఇప్పటివరకు టీంలన్నీ కూడా ఫిల్టర్ అవుతూ గ్రూప్ దశ నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఇక సూపర్ 8 ఏదైతుందో ఇక్కడి నుంచి అసలు రసవత్తరమైన పోరు ఏదైతే ఉందో ఈ రసవత్తరమైన పోరు కొనసాగబోతుంది. సో ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నేను టీ20 ప్రపంచ కప్ 2024 గుర్తుంది కదా, టీమిండియా దాదాపుగా 17 ఏళ్ల తర్వాత ఛాంపియన్గా అవతరించింది. చివరి బంతి వరకు కూడా ఆ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ ఏదైతుందో ఆ ఫైనల్లో దక్షిణాఫ్రికా పైన గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది టీమిండియా. ఇప్పుడు మరోసారి ఇరు జట్లు తలపడున్నాయి. అది ఫైనల్లోనూ సెమీఫైనల్లోనూ కాదు. ఈసారి టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 దశలోనే మొట్టమొదటిది. సూపర్ 8కి సంబంధించి ఫస్ట్ మ్యాచే ఇండియా వర్సెస్ ఇక్కడ సౌత్ ఆఫ్రికా. ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా మారబోతుంది. నువ్వా నేను అన్నట్లు ఈ మ్యాచ్ కొనసాగబోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైతే సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ ఉన్నారో వీళ్ళంతా కూడా ఈసారి ఖచ్చితంగా 2024 వరల్డ్ కప్ ఫైనల్ ఏదైతే ఉందో దానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనే దిశగా పావులు కదుపుతున్నారట. అయితే ముందుగానే ఇక్కడ తేల్చుకునేందుకు వాళ్ళంతా సిద్ధమయ్యారు. 2 ఏళ్ల నాటి ఓటమికి సఫారీ ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. మరోసారి ఇండియానే ఆధిపత్యం ప్రదర్శిస్తుందో లేదో చూడాలి. గత 2 ఏళ్లలో ఇరు జట్లలో మార్పులు ఏంటంటే ఈసారి ఎవరు హైలైట్గా నిలుస్తారో ఓ లుక్ వేద్దాం. మరి ఇప్పుడు మహా డేంజర్ ఇది. అంటే ఎప్పుడైనా సరే దక్షిణాఫ్రికా జట్టు ప్రమాదకరమే. భారత్ మాదిరిగానే సఫారీ టీం కూడా గ్రూప్ స్టేజ్లో 4కు 4 మ్యాచ్ల్లోనూ గెలిచి సూపర్ 8కి చేరింది. కెప్టెన్ ఎవరైతే ఉన్నారో ఎడెన్ మార్క్రమ్ 4 ఇన్నింగ్స్లో కలిపి 178 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అందరికంటే ఎక్కువగా ఫోర్లు అంటే 24 ఫోర్లు, అందరికంటే ఎక్కువగా 24 ఫోర్లు కూడా కొట్టారు. కొట్టిన బ్యాటర్ కూడా మార్క్రమే. అలాగని రికల్టన్, డేవిడ్ మిల్లర్ను తక్కువగా అంచనా వేయకూడదు. నయా ఏబీ డివిలియర్స్గా పేర్కొన్న డేవాల్ట్ బ్రేవిస్ ఎవరైతే ఉన్నారో ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ను మలుపు తిప్పేస్తున్నాడు బ్రేవిస్. క్వింటన్ డికాక్, స్టబ్స్ కానీ వాళ్ళిద్దరు కానీ కుదురుకుంటే ప్రత్యర్థి బౌలర్లు కకావికలం అవ్వాల్సిందే. ఎందుకంటే ఆల్రౌండర్ల జాబితాలో ఎన్సన్ను తేలిగ్గా తీసుకోవడానికి అంత ఈజీగా లేదు. ముప్పు ఖచ్చితంగా ఎన్సన్ వైపు నుంచి కూడా ఉంటుంది. ఓపెనింగ్ బౌలింగ్ వేసే అతడు లోయర్ ఆర్డర్లో భారీ షాట్లు కొట్టగలడు అనమాట. అంతటి సమర్థవంతుడు. యాన్సన్తో పాటు లుంగి ఎంగిడి కూడా, మొపాకా, నోకియా, కేశవ్ మహారాజ్ బౌలింగ్ సవాల్గా ఉంటుంది. డెఫినెట్లీ తప్పదు ఈ సవాల్ ఎదుర్కోవడం. గత టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య 2 టీ20 సిరీస్లు జరిగాయన్నమాట. రెండింటినీ టీమిండియానే కైవసం చేసుకుంది. డిసెంబర్ 2024లో సౌత్ ఆఫ్రికాకు భారత్ వెళ్ళింది. 4 టీ20ల సిరీస్ ఏదైతే ఉందో ఇక్కడ ముఖ్యంగా ఈ సిరీస్ను టీమిండియా 3-1తో గెలుచుకుందనమాట. అంటే సౌత్ ఆఫ్రికా మీదనే 3-1తో ఇండియా గెలుచుకుంది ఇక్కడ. ఇక గతేడాది ఆఖరిలో భారత్ పర్యటనకు వచ్చిన సఫారీ జట్టుకు షాక్ తప్పలేదు. ఖచ్చితంగా ఇక్కడ కూడా ఇండియానే గెలిచింది. 5 టీ20లు ఏదైతే ఉందో 5 టీ20ల మ్యాచ్లు ఏవైతున్నాయో ఈ 5 టీ20ల మ్యాచ్కి సంబంధించి దాదాపుగా 3-1తో భారత్ సొంతం చేసుకుంది. మళ్ళీ ఇక్కడ కూడా అంతే సేమ్ మ్యాచ్ టీస్గా రైట్. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. అయితే ఈ 2 సిరీస్లో తిలక్ వర్మ టాప్ బ్యాటర్గా నిలిస్తే వరుణ్ చక్రవర్తి మంచి బౌలింగ్ వేశాడు, మంచి బౌలింగ్ ప్రదర్శన. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ తిలక్ వర్మ బ్యాటర్గా, వరుణ్ చక్రవర్తి బౌలర్గా నిలిచారు. ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్న వీళ్ళిద్దరూ కూడా మరోసారి రాణించాలని చెప్పేసి భారత అభిమానులు కూడా కోరుకుంటున్నారు. భారత జట్టులో అభిషేక్ శర్మ మినహా మిగతా వాళ్ళంతా కూడా మంచి ఫామ్లోనే ఉన్నారు. సూపర్ 8లో అభిషేక్ నుంచి ఒక్క నిఖార్సైన ఇన్నింగ్స్ ఒక్కటి వస్తే చాలు, అంతా సెట్ అయిపోతుంది. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో వరుణ్ చక్రవర్తి ప్రస్తుతానికి ఈ సిరీస్లో చూస్తే నంబర్ 2 పొజిషన్లో ఉన్నాడు, 9 వికెట్లు. మొదటిదేమో షాక్విక్ ఉన్నాడు. షాక్విక్ ఇతను యుఎస్ బౌలర్. ప్రస్తుతానికి 13 వికెట్లు తీసి టాప్లో ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి సెకండ్ ప్లేస్లో 9 వికెట్లతో టాప్ 2లో ఉన్నాడు అన్నమాట. అత్యధిక పరుగులు లిస్టులో ఇషాన్ కిషన్ 176 రన్స్ చేసి టాప్ 5లో ఉన్నాడు.
ఇప్పటికే టోర్నమెంట్లో 176 రన్స్ చేశాడు ఇషాన్ కిషన్. అయితే టాప్ 5లో ఉన్నట్టు ఇతను కూడా. అయితే సూర్య కానీ, తిలక్ కానీ, హార్దిక్ కానీ మరోసారి వాళ్ళ బ్యాటింగ్ స్టైలు ఏదైతే వాళ్ళ ఓన్ స్టైల్ ఉందో అది ఒక్కసారి కనుక చూపిస్తే టీమిండియాకి అసలు తిరిగి ఉండదు. ఇక్కడ జట్టు కూర్పు అనేది చాలా చాలా కీలకం. అయితే ఫైనల్ 11లో ముగ్గురు స్పిన్నర్లకు చోటిస్తుందా, ఇద్దరు ప్రధాన పేసర్లతో బరిలోకి దిగుతుందా కూడా ఆసక్తికరమే. ఎందుకంటే ఇక్కడ కేవలం ఒకే ఒక్క బ్యాటర్, వన్ అండ్ ఓన్లీ అభిషేక్ శర్మ నిజంగా ఒకే ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడితే కనుక సో డెఫినెట్లీ టీము ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ షోతో ఎరగదీసేయడానికి టీమిండియా ముందుకు ఉంది. 2024 ఫైనల్ ఏదైతుందో వరల్డ్ కప్ ఫైనల్, దానికి ప్రతీకారం తీర్చుకోవాలని సౌత్ ఆఫ్రికా చూస్తుంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ మళ్ళీ గెలవాలని చెప్పేసి ఇండియా కూడా చూస్తుంది. సో రానున్న ఆదివారం ఏదైతే మ్యాచ్ జరుగుతుందో ఈ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు అనేది, ఎవరు హాట్ ఫేవరెట్ అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.